ఈ టాస్క్ నువ్వే కంప్లీట్ చేయాలి. ఓకే. సౌజీకి తెలియకుండా తన సెల కొట్టేసి నాకు తెచ్చివ్వాలి. ఇంకెంతసేపు చూస్తారా? త్వరగా వెళ్ళి ఫోన్ కొట్టుకురా. కొట్టుకురా మేడం ఈజీనే, కానీ కొట్టేయాలంటేనే కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి. కాన్ఫిడెన్స్ సరిపోట్లే బాస్. నువ్వు సిఐడి నా వంక చూస్తారేంటి? అంటే నువ్వు నాకు తెలియకుండా నా జేబులో డబ్బులు చాలా సార్లు కొట్టేసావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఇది కూడా కొట్టుకొచ్చేస్తావని. మీ జేబులో ఎన్ని డబ్బులుంటే మీకే తెలియదు కాబట్టి కొట్టేయటం ఈజీ. వేరేవి కొట్టేయడానికి నేనేమన్నా ప్రొఫెషనల్ థీఫ్నా? అబ్బా, అంజుగాడికి కాన్ఫిడెన్సే కదా లేదంటుంది. బెస్ట్ రాబరీ సీన్స్ చూపించి పుష్ చేద్దాం. గుడ్ ఐడియా. ఇప్పుడు పెడతా. సరే. బాస్ చాలు, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మీరు పర్మిషన్ ఇస్తే ప్రిపేర్ చేస్తా. ఈడేంటే హై ప్రొఫెషనల్ రాబరీ సీన్స్ అన్ని చూపెడితే సులభ కాంప్లెక్స్ దగ్గర బకెట్లు కొట్టేసి వాళ్ళ ఒళ్ళంతా ఆయిల్ రాసుకొచ్చాడు. మరే రే, దొంగతనం చేయాల్సింది బోడితో కదరా, బ్రెయిన్ తో. వాడికి అది ఉంటే ఆయిల్ ఎందుకు రాసుకొని వస్తాడు? బాస్, ఇంకా లాభం లేదు, మీరు రంగంలోకి దిగాల్సిందే. నేనా? బాస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయాలి కానీ డైరెక్ట్ గా సీన్ లోకి తెక్కూడదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో హీరో మనోజ్ బాజ్పేయి ఓ పక్క భార్యని పిల్లని చూసుకుంటూనే ఇంకో పక్క ఫైట్ చేయలేదు. ఏం కాదు అలాండే. అంతేనంటారా? అంతకు మించి వేరే దారి లేదంటాం. సరే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్. గెటప్ అంతా వేస్ట్ అయిపోతుంది, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అరే వేస్ట్ అయింది గెటప్ కాదురా, ఆయిల్. తప్పగా ముందు నేను చెప్పేది వినవే డఫా. అందుకే చెప్పా, బట్టలన్నీ ఒకటే షాప్ లో కొనకే, ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్ లో కొనవే అని. అలా అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాలెండర్ ఇచ్చేవాడు. దీని మొహంలో ఉంది. ఆ షాపులో తిరగడానికి ఆటోలకు 500 వద్దా? అనమకే మొహం. ఒసే, మీ ఆయన ఏదో మాస్క్ ప్రాపర్ గా యూజ్ చేస్తున్నాడని ఓ హ్యాపీగా ఫీల్ అయిపోకు. మగాళ్ళని మాస్క్ 2 రకాలుగా కాపాడుతుంది. ఒకటి వైరస్ నుండి, ఇంకోటి వైఫ్ నుండి. అర్థం కాలేదా? మాస్క్ వేసుకుని గర్ల్ ఫ్రెండ్స్ తో మన పక్కనే తిరిగినా మన కనిపెట్టలేం. ఈ ఐడియా మనకు రాలేదేంటి? ఏం బావా, అంతేనా? అంతే 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 కాదు. ఆయన నన్ను నేనేదో తిరుగుతున్నట్టు. ఏమో, ఎవరికి తెలుసు. ఇదేంటి ఉన్న డౌట్లు సరిపోవన్నట్లు కొత్త డౌట్ ఎట్టావు? నువ్వేం కంగారు పడికే, అలాంటి వాళ్ళు ఉంటారనే మార్కెట్ లోకి మైకా మాస్కులు వస్తున్నాయి. అయ్యా, ఏం బావా, డిసప్పాయింట్ అయ్యావా? నేనెందుకు డిసప్పాయింట్ అవుతా? మైకా మాస్కులు ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నా. ఏమో, ఎవరికి తెలుసు. ఇది నా కొంపలోనే ఉండే నాలనే తయారవుతుంది. ఆ ఫోన్ ఒకరికి కొట్టేయాలి. అది కాదే. ఉసే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ చేస్తా ఉండు. ఏంటి దొంగ చూపులు చూస్తున్నాడు? ఏంటా ఏదో వెతుకుతున్నావు? ఫోను. నీ ఫోన్ నీ చేతిలోనే ఉందిగా. ఫోన్ అంటే నా ఫోను. నా ఫోన్ కి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జర్ కోసం వెతుకుతున్నా. అవును, నీ ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయిందిగా, తీసుకెళ్ళి పెట్టనా? పెడతావా? పెడతా. వద్దులే, నేనే పెట్టుకుంటా. చేతికి దొరికిన ఫోన్ మిస్ అయిపోయింది. ఏమైంది బాస్? వర్కౌట్ అయిందా? ఛార్జింగ్ అయిపోయింది. ఎవరు మీకా? నాకు కాదురా, దాని ఫోన్ కి ఛార్జింగ్ అయిపోయిందంట. బాస్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్, నా టాలెంట్ చూపిస్తా. ఎలాగా ఇప్పుడు చూపించాల్సింది నువ్వే, ఎందుకంటే మళ్ళీ నేనే వెళ్తే అనుమానం వచ్చేద్ది. కరెక్టే. కానీ నువ్వు ఒక్కడే వెళ్ళకు, సిరిని కూడా తీసుకెళ్ళు. ఓకే బాస్. గా. ఓకే బాస్. చెప్పు బాస్, అది నిజంగానే లవ్ లో పడిందంటావా? నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా వేడికి కరగాల్సిందే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా అబ్బాయికి పడాల్సిందే. లవ్ లో పడ్డ లేడీస్ టీలో పడ్డ బిస్కెట్లు పైకి తేలినట్టు చరిత్రలో లేదు. స్పూన్ తో తీసుకోవచ్చుగా. మనం ఎవరో అందుకనే మనం ఇలానే ఆలోచించాలి. ఒక్కసారి ఫోన్ చేతికి రాని. మీరు ఛార్జింగ్ పెడతారా? పెట్రా. ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదు.
ఇదే రైట్ టైం. నువ్వు ఆ పక్క ఎత్తుకు, నేను ఈ పక్క ఎత్తుకుతా. ఆ? లేదే. అమ్మాయి గారు ఆ? వామ్మో, rat trap. ఒరే అంజీ, ఫోన్ దొరికేసింది. అయ్యగారు ఏమైందిరా? నా చేసి చెరుకు విసులో పడిపోయిందంట. నువ్వు చెయ్యి తీసుకెళ్లి దాంట్లో చూపెట్టావురా? ఒక్క ఛాన్స్ అని పోయింది. ఇందుకేనారా? మమ్మీ, పిన్ని ఎవ్వరు ఫోన్ తీయకుండా ఛార్జింగ్ పెట్టి దీంట్లో పెట్టింది. వీడేమో పిలుస్తున్నా వినకుండా చేయి దాంట్లో పెట్టాడు. మరి మీ పిన్ని వాష్రూమ్ లో ఉంది. ఐ థింక్ బాతింగ్ అనుకుంటా. సూపర్. అయితే ఈ గ్యాప్ లో మనం ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూసేయాలి. మరి నా చెయ్యి ఈ ఫోన్ తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టాలి కదా, అప్పుడు చూద్దాంలే. ఫస్ట్ కాల్ లాగ్ ఓపెన్ చేద్దాం. కొత్త నెంబర్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఏం రావట్లేదు. ఇదేంటే కాల్ లాగ్ మొత్తం ఎంటీ ఉంది. వాట్సాప్ చూడండి. వాట్సాప్ వాట్సాప్ కూడా ఎంటీయే. ఇన్స్టాగ్రామ్ ఎంటీ. ఫేస్బుక్ ఎంటీ. టెలిగ్రాము ఎంటీ. స్నాప్చాట్ ఎంటీ. హౌ హౌదే ఉంది. మనం చూస్తామని అన్ని డిలీట్ చేసి ఉంటది. మరి ఖాళీగా ఉండే తొక్కులో పడి సెక్రటరీకి పెట్టిందే బా. నువ్వు వెళ్ళి చేయి పెడతావని. పెట్టాగా నువ్వు ఉండే అసలు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నీ ఇరిటేషన్ వస్తుంటే. ఇంకెందుకు ఇది ఎక్కడి నుంచి తీసారో ఎలా తీసారో అలాగే పెట్టేయండి. ముందు తీయండి. ఓ ఇది ఒకటి ఉంది కదా. ఇది ఇందులో పెట్టాలి. జాగ్రత్త. ఈ చేత పట్టుకో. జాగ్రత్త. వెళ్ళిపో. వదిలే. ఇది సెటప్రా బాబు. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? కేసు ఇంటర్నల్ గా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎక్స్టర్నల్ గా వర్కౌట్ చేద్దాం. ఇంత టిపికల్ గా కాకుండా కొంచెం సింపుల్ గా చెప్పాడు. నేను ఎవరినే? బాస్. మరి ఇలానే మాట్లాడాలి. మీ చెల్లి నంబర్ ని కస్టమర్ కేర్ లో పనిచేస్తున్న మా ఫ్రెండ్ కి పంపించి కాల్ డేటా మొత్తం తీసుకుందాం. సింపుల్. మరి అంత సింపుల్ అన్నప్పుడు ముందు అదే రచుగా. అరే కేసు అన్నాక ఒక ప్రాసెస్ లో వెళ్ళాలరా. ఎప్పుడు చేతులు కాళ్ళు ఇలా పచ్చడైనాక అయితే అయ్యారా యాదో చేతులు. మీరు పెట్టాల్సింది. త్వరగా మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి బాస్. ఎస్. మా ఫ్రెండ్ కి డీటెయిల్స్ మొత్తం చెప్పా. కాసేపట్లో కాల్ డేటా మొత్తం మన ముందు ఉంటుంది. సూపర్ బాస్. బాస్ ఈసారి నుండి బిగ్ బాస్ కి మనలాంటి ఫ్యామిలీస్ ని కూడా సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటది కదా. నా ఫోన్ ఎవరైనా తీసారా? ఎవరు తీయలేదు. అసలు తెలియదు. మరి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఛార్జర్ తీసేసుందేంటి? ఎరా ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదా? మీరు ఇల్లు పెట్టండి. వదిలే. ఫోన్ తో ఏమన్నా అర్జెంట్ పని ఉందా? ఫోన్ తో పని ఉండడం ఏంటి? ప్రపంచం మొత్తం ఫోన్ లోనే ఉంది. చూసారా బాస్, అప్పుడే లవర్నే ప్రపంచం అనేస్తుంది. ఇప్పుడు నేను కౌంటర్ చూడు. అదే ఫోన్ ఒకసారి పక్కన పెట్టే చూడు, ప్రపంచం ఎంత ప్రశాంతంగా కనబడుతుందో. అటచ్చా అయితే నువ్వు ఫోన్ వాడడం మానే ప్రపంచంతో సంబంధం లేకుండా పోతావు. ఇది ఇంకా గట్టిగిచ్చింది. ఒక్కసారి కాల్ డేటా రాని అప్పుడు చెప్తే దీని సంగతి. హలో చెప్పరా. ఆగు నేనే చెప్తా. ఒకే నెంబర్ నుంచి గంటలు మాట్లాడింది కదా? లేదా పోనీ అప్పుడప్పుడు మాట్లాడిందా? ఇది కూడా లేదు.
కాల్ డేటా లేదంటే వాట్సాప్ లో చాటింగ్ ఉండుంటది. పలా చోట కలుసుకుందాం, పలా టైంలో లేచిపోదాం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. లేవహే, మరేమున్నాయిరా? అసలేమి లేవు. 3 days నుంచి ఆ నెంబర్ మీద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఏవి వర్కింగ్ లో లేవు. ఇందాకే కదే నా ముందే ఫోన్ మాట్లాడింది. ఈడేటి ఇన్కమింగ్ లేదంటాడు. ఒరే నువ్వు నెంబర్ సరిగ్గా చూసావా? ఆ నెంబరు 9849 అదే కదా? అవును. దాని మీదే ఏమి లేవు. సరే నువ్వు పెట్టే. వీడేమో కాల్ డేటాలో ఏమీ లేదంటున్నాడు, అదేమో ఫోన్ పట్టుకొని అదట్లా. అసలు ఏం జరుగుతుంది బాస్? దీనిలో ఏదో మిస్టరీ ఉంది. అది మనం కనిపెట్టాలంటే మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూడాలి.